పీఎం కిసాన్ రైతులు సింగిల్ క్లిక్‌లోని పీఎం కిసాన్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీని అయితే చేసుకోవచ్చును. ఈ విషయం తెలియక చాలామంది రైతులైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులనైతే కోల్పోతున్నారు. అదేవిధంగా సింగిల్ క్లిక్‌తో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును. ప్రస్తుతానికైతే నేను ఆన్‌లైన్ నుండి వీడియోనైతే చేయడం జరుగుతుంది. చాలామంది వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదనేసి అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేసి మనకి రావడం జరిగింది. చాలా చక్కగా ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా ఆ బాక్స్లోని మీరైతే ఇవ్వండి. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా 1 క్లిక్ తోటి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది టకానా చేసుకోవచ్చును. చాలామంది రైతులకైతే తెలియక చాలామంది డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్. చాలా సింపుల్ అండి, అయిపోయింది. ఈ విషయం చాలామంది రైతులకైతే తెలియాలి. కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. చాలామంది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు వీడియో అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా పీఎం కిసాన్ ఈకేవైసీ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే రావడం జరిగింది. ఆధార్ కార్డ్ నెంబర్తో చాలా సింపుల్గా మనమైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది తెలియక చాలామంది రైతులు అయితే డబ్బులను అయితే మిస్ అయిపోతున్నారు. చాలామంది రైతులు చాలా చక్కగా వీడియోని అయితే చూసి ఈ విధంగా చేసుకోండి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చాలామంది అడుగుతున్నారు. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదంట. చాలామంది అంటున్నారు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అనేది ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చును పైన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకి ఏం అడుగుతుంది? ఆధార్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది, క్యాప్చా 6 అంకెల క్యాప్చా అనేది పక్కన ఇక్కడ అడుగుతుంది. గెట్ ఓటీపీ పై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. కొత్త విండోలోని మనము పాస్బుక్, పట్టాదారు జెరాక్స్లు అలాంటి డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిషన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా చాలా చక్కగా ఎంత నీట్గా ఇక్కడ వర్క్ అనేది అవుతుందో ఒకసారి మీరైతే చూడవచ్చును. చాలామంది రైతులకైతే డౌట్ అయితే క్లియర్ అయింది అనేసి నేనైతే అనుకుంటున్నా. కంపల్సరీగా మిస్ కాకుండా నా సబ్స్క్రైబర్స్ మరియు వీడియో చూస్తున్న కొత్త ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా వీడియోని లైక్ చేసి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పంపించే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది వెంటనే మీరైతే తెలుసుకోవచ్చును. కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వట్లేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు మీకు చూపించింది ఆన్లైన్ నుండి చూపించడం జరిగింది కాబట్టి చాలామంది రైతులకైతే డౌట్ అనేది క్లియర్ అయ్యిందనేసి నేనైతే అనుకుంటున్నా. అదేవిధంగా చాలా సింపుల్గా వితిన్ మినిట్స్లోని పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది చేసుకోవచ్చును. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న రైతులు చాలామందికి అయితే ఇలాంటి విషయాలు అనేది తెలియదండి. కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి. చాలా సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వితిన్ మినిట్స్లోని చాలా సింపుల్గా ఈకేవైసీ అనేది టకానా అయిపోయింది. చూడండి, ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే చూపించడం జరిగింది. అలాంటి రైతులు యాక్టివ్లో ఉన్నట్టు అర్హుల జాబితాలో వారి యొక్క పేరు అనేది ఉంటుంది. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2000 రూపాయలు అనేది ఈ మంత్లోనే రైతుల యొక్క అకౌంట్స్కి అనేది డబ్బులు జమ చేస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీగా ఈకేవైసీని అనేది చెక్ చేసుకునే బాధ్యత రైతులది, అనగా మీదే. నేను చెప్పిన విధంగా కంపల్సరీగా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా 2019 సంవత్సరం కంటే వెనుక అంటే 18, 17, 16, 15 ఈ విధంగా ఈ సంవత్సరాల్లోని పట్టాదారు పాస్బుక్ పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు నుండి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉందనేసి చాలా చక్కగా నేనైతే ఈ వీడియోలోనే మీకైతే చూపించడం జరిగింది ప్రూఫ్ అనేది. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా ఈ విధంగా మీరు అనేది ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కంపల్సరీగా చక్కటి కామెంట్స్ అనేది చేయండి. ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి 24వ తారీఖు బీహార్ నుండి రైతుల యొక్క అకౌంట్స్కి గౌరవనీయులైన పీఎం మోడీ గారు అయితే డబ్బుల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కావున కంపల్సరీగా మనమైతే ముందుగానే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదు మనం ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్నామా లేదనేది చాలా చక్కగా చూసుకునే బాధ్యత మీదే కదండి. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా నేను చెప్పిన విధంగా అయితే మీరు దయచేసి ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి. చాలామంది రైతులు డబ్బులు పడిన తర్వాత వేరే రైతులు చెప్పిన తర్వాత నాకైతే అడగడం జరుగుతుంది, డబ్బులు అనేది పడలేదండి మాకు అనేసి. సో ఫ్రెండ్స్, నేనే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ చాలా సింపుల్గా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోస్ పంపించడం జరుగుతుంది. కాబట్టి వీడియోలో చూసినట్టు మీరైతే కన్ఫర్మ్ చేసుకోండి. అసలు ఈ పథకానికి సంబంధించి మనం అర్హుల జాబితాలో పేరు అనేది ఉందా, మనం ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఈకేవైసీని అనేది చెక్ చేసుకునేటప్పుడు
సక్సెస్ అనేసి రావడం జరుగుతుందా, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి రావడం జరుగుతుందా. రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి మీకు వస్తే సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిషన్ చేయలేదు, అదేవిధంగా మీకు అనేది రిజెక్ట్ చేయబడినది అనేసి అనేది అక్కడ మనకి చాలా సింపుల్గా తెలిసిపోతుంది. కావున ప్రతి ఒక్క రైతు ముందు చెక్ చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టాలి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకున్న తర్వాత మనం ఈ కేవైసీని అనేది చేసుకున్న తర్వాతనే మనకి డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడేది. చాలా సింపుల్గా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమైంది అనేసి నేనైతే భావిస్తూ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు అయితే చూసి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటారు, వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు. కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అందమైన వీడియోస్ కోసం కంపల్సరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది. కావున ఈ పథకాలకు సంబంధించి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మన ఛానల్లోని వీడియోస్ చాలా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు నేనేసి మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్క వీడియో కూడాను చాలా జాగ్రత్తగా చూడండి. చాలా చక్కటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. పిఎం కిసాన్ రైతులు సింగిల్ క్లిక్లోని పిఎం కిసాన్ ఓటీపీ బేస్డ్ ఈకేవైసీని అయితే చేసుకోవచ్చును. ఈ విషయం తెలియక చాలామంది రైతులు అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే కోల్పోతున్నారు. అదేవిధంగా సింగిల్ క్లిక్తో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చును. ప్రస్తుతానికైతే నేను ఆన్లైన్ నుండి వీడియోని అయితే చేయడం జరుగుతుంది. చాలామంది వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదని అంటున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనేసి మనకి రావడం జరిగింది. చాలా చక్కగా ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా ఆ బాక్స్లోని మీరైతే ఇవ్వండి. చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా 1 క్లిక్ తోటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది టకానా చేసుకోవచ్చును. చాలామంది రైతులకైతే తెలియక చాలామంది డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్. చాలా సింపుల్ అండి, అయిపోయింది. ఈ విషయం చాలామంది రైతులకైతే తెలియాలి. కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. చాలామంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు వీడియో అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా పిఎం కిసాన్ ఈకేవైసీ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే రావడం జరిగింది. ఆధార్ కార్డ్ నెంబర్తో చాలా సింపుల్గా మనం అయితే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ ఇది తెలియక చాలామంది రైతులు అయితే డబ్బులను అయితే మిస్ అయిపోతున్నారు. చాలామంది రైతులు చాలా చక్కగా వీడియోని అయితే చూసి ఈ విధంగా చేసుకోండి. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చాలామంది అడుగుతున్నారు. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదంట. చాలామంది అంటున్నారు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చును పైన న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకి ఏమడుగుతుంది, ఆధార్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, స్టేట్ అడుగుతుంది, క్యాప్చా 6 అంకెల క్యాప్చా అనేది పక్కన ఇక్కడ అడుగుతుంది. గెట్ ఓటీపీ పై క్లిక్ చేయగానే మనకి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. కొత్త విండోలోని మనము పాస్బుక్, పట్టాదారు జెరాక్స్లు అలాంటి డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిషన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా చాలా చక్కగా ఎంత నీట్గా ఇక్కడ వర్క్ అనేది అవుతుందో ఒకసారి మీరైతే చూడవచ్చును. చాలామంది రైతులకైతే డౌట్ అయితే క్లియర్ అయింది అనేసి నేనైతే అనుకుంటున్నా. కంపల్సరీగా మిస్ కాకుండా నా సబ్స్క్రైబర్స్ మరియు వీడియో చూస్తున్న కొత్త ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా వీడియోని లైక్ చేసి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేది వెంటనే మీరైతే తెలుసుకోవచ్చును. కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వట్లేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు మీకు చూపించింది ఆన్లైన్ నుండి చూపించడం జరిగింది కాబట్టి చాలామంది రైతులకైతే డౌట్ అనేది క్లియర్ అయ్యిందనేసి నేనైతే అనుకుంటున్నా. అదేవిధంగా చాలా సింపుల్గా వితిన్ మినిట్స్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చును. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న రైతులు చాలామందికి అయితే ఇలాంటి విషయాలు అనేది తెలియదండి. కంపల్సరీగా వీడియోని షేర్ చేయండి. చాలా సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వితిన్ మినిట్స్లోని చాలా సింపుల్గా ఈకేవైసీ అనేది టకాన్ అయిపోయింది. చూడండి ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే చూపించడం జరిగింది. అలాంటి రైతులు యాక్టివ్లో ఉన్నట్టు అర్హుల జాబితాలో వారి యొక్క పేరు అనేది ఉంటుంది. పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2000 రూపాయలు అనేది ఈ మంత్లోనే రైతుల యొక్క అకౌంట్స్కి అనేది డబ్బులు జమ చేస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరిగా ఈకేవైసీని అనేది చెక్ చేసుకునే బాధ్యత రైతులది, అనగా మీదే. నేను చెప్పిన విధంగా కంపల్సరిగా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా 2019 సంవత్సరం కంటే వెనుక అంటే 18, 17, 16, 15,
ఈ విధంగా ఈ సంవత్సరాల్లోని పట్టాదారు పాస్బుక్ పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు నుండి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉందనేసి చాలా చక్కగా నేనైతే ఈ వీడియోలోనే మీకైతే చూపించడం జరిగింది ప్రూఫ్ అనేది. సో ఫ్రెండ్స్, కంపల్సరిగా ఈ విధంగా మీరు అనేది ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోండి. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కంపల్సరిగా చక్కటి కామెంట్స్ అనేది చేయండి. ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి 24వ తారీఖు బీహార్ నుండి రైతుల యొక్క అకౌంట్స్కి గౌరవనీయులైన పీఎం మోడీ గారు అయితే డబ్బుల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. కావున కంపల్సరిగా మనమైతే ముందుగానే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా, లేదు మనం ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్నామా లేదనేది చాలా చక్కగా చూసుకునే బాధ్యత మీదే కదండి. సో ఫ్రెండ్స్, కంపల్సరిగా నేను చెప్పిన విధంగా అయితే మీరు దయచేసి ఈ కేవైసీని అనేది చెక్ చేసుకోండి. చాలామంది రైతులు డబ్బులు పడిన తర్వాత వేరే రైతులు చెప్పిన తర్వాత నాకైతే అడగడం జరుగుతుంది, డబ్బులు అనేది పడలేదండి మాకు అనేసి. సో ఫ్రెండ్స్, నేనే ప్రతి ఒక్క చిన్న అప్డేట్ చాలా సింపుల్గా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు నేనైతే వీడియోస్ పంపించడం జరుగుతుంది. కాబట్టి వీడియోలో చూసినట్టు మీరైతే కన్ఫర్మ్ చేసుకోండి. అసలు ఈ పథకానికి సంబంధించి మనం అర్హుల జాబితాలో పేరు అనేది ఉందా, మనం ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి ఈ కేవైసీని అనేది చెక్ చేసుకునేటప్పుడు సక్సెస్ అనేసి రావడం జరుగుతుందా, రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి రావడం జరుగుతుందా. రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి మీకు వస్తే, సో ఫ్రెండ్స్, ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిషన్ చేయలేదు, అదేవిధంగా మీకు అనేది రిజెక్ట్ చేయబడినది అనేసి అనేది అక్కడ మనకి చాలా సింపుల్గా తెలిసిపోతుంది. కావున ప్రతి ఒక్క రైతు ముందు చెక్ చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టాలి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా చూసుకున్న తర్వాత మనం ఈ కేవైసీని అనేది చేసుకున్న తర్వాతనే మనకి డబ్బులు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పడేది. చాలా సింపుల్గా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమైంది అనేసి నేనైతే భావిస్తూ కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలామంది రైతులు అయితే చూసి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటారు, వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు. కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అందమైన వీడియోస్ కోసం కంపల్సరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది. కావున ఈ పథకాలకు సంబంధించి పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మన ఛానల్లోని వీడియోస్ చాలా చక్కగా మీకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్క వీడియో కూడాను చాలా జాగ్రత్తగా చూడండి. చాలా చక్కటి వీడియోస్ మన ఛానల్లో